హాయ్ హలో అందరికి నమస్తే. సాధారణంగా ఎవడైనా తప్పు చేసి పోలీసులకు దొరికిపోయినప్పుడు మనం ఏ రకంగా భావిస్తాం? దొరికాడు ఎదవ తిక్క కుదిరిందని చెప్పి మనం కామెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మేము సక్సెస్ అయ్యామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు చూసి షాక్ అవుతూ ఉన్నారు. ఏ రేంజ్లో ఉందంటే అది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాడు. మా పాలిట దేవుడు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటే ఒక రాబిన్ హుడ్ టైప్ అనమాట. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఎవరా వ్యక్తి ఏమో స్టోర్ అంటే పైరసీ కింగ్ ఐబొమ్మ రవి అని చెప్పి అరెస్ట్ చేశాము, మొదటి అడుగు పడింది పైరసీని అరికట్టడంలో అని చెప్పి పోలీసులు చెప్తున్న క్రమంలో మరి ఈ అరెస్టును సపోర్ట్ చేసేది పోయి ఖండిస్తూ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ పోలీసులు చెప్తున్న స్టోరీ ఏంటి? విశాఖకు చెందినటువంటి ఇమ్మడి రవి మరి కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, తర్వాత ముంబైలో ఎంబీఏ చేశాడు, ఆ తర్వాత వేరే దేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత 2018లో మరి ఈ పైరసీ చేయడం మొదలుపెట్టాడంట. ఈ టెక్నికల్ టూల్స్ని డెవలప్ చేసి ఎన్క్రిప్ట్ బైపాస్ సాఫ్ట్వేర్తో మరి వీటిని పైరసీ చేయడం కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ అన్ని సినిమాలు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఈ భాష ఆ భాషలకు అన్ని భాషల సినిమాలకు సంబంధించి అది నెట్ఫ్లిక్స్ అయినా అమెజాన్ అయినా ఇంకో ఓటీటీ అయినా ఏ ఓటీటీ అయినా సరే అందులో ఏ క్వాలిటీతో సినిమా వస్తుందో అదే క్వాలిటీతో మరి సబ్ టైటిల్స్ కానీ యాస్టీజ్గా ఇందులో చూసినటువంటి అనుభూతి కలిగించే విధంగా అది ఐబొమ్మలో ప్లే అవుతుంది. సో ఐబొమ్మలు చూసేవాళ్ళు చాలా ఫ్రీగా చూసేస్తారు. అక్కడ సినిమా థియేటర్లో రిలీజ్ అంటే మార్నింగ్ రిలీజ్ అయితే ఆ మరుక్షణమే ఇక్కడ ఐబొమ్మలు ప్రత్యక్షం అవుతుంది. ఇట్లా ఐబొమ్మతో మేము కోట్లలో నష్టపోతున్నామని చెప్పి చిత్ర పరిశ్రమకు చెందినటువంటి నిర్మాతలు, హీరోలు మరి చాలా రోజులుగా చెప్తూ వస్తున్నారు. అయితే ఐబొమ్మ రవి ఛాలెంజ్ కూడా వేశారు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి ఏ రకంగా దొరికిపోయాడంటే ఇక్కడ భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు ఉన్న క్రమంలో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చాడంట కోర్టు వ్యవహారానికి సంబంధించి. సో ఇప్పుడు వస్తున్నాడని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఈ ఐబొమ్మ రవిని. ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం, కోర్టు ముందు ఉంచడం, ఆ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఏ రకంగా పైరసీ చేస్తాను, ఎక్కడెక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనే వాటికి సంబంధించి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అనేక విషయాలను కూడా ఇది హెచ్డి ప్రింట్తో మంచి క్వాలిటీతో ఒక భారతదేశంలోనే కాదు వేరు దేశాలలో మరి ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. పైగా కొన్ని లక్షల్లో యూజర్స్ ఉన్నారంట. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు సంపాదించాడంట. మరి మెజిస్ట్రేట్ ముందు అన్ని విషయాలు చెప్పిన తర్వాత 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఈ ఐబొమ్మను బ్లాక్ చేశారు. సో మేము సక్సెస్ అయ్యామని చెప్పి ఇటు పోలీసులు కానీ ఇండస్ట్రీ వర్గాలు కానీ చెప్తున్న క్రమంలో పబ్లిక్ ఏమో ఏకి పారేస్తూ ఉన్నారు. ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని. అరెస్ట్ చేయాల్సింది రవిని కాదు కదా, ఐబొమ్మ రవిని కాదు కదా. ఇక్కడ బడ్జెట్ పెంచి ఆ బడ్జెట్ కలెక్ట్ చేసుకోవడం కోసము టికెట్ రేట్లు పెంచి మా నెత్తిన భారం వేసి మమ్మల్ని టార్చర్ పెట్టి మా కష్టాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పోలీసులు వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు? 100 కోట్ల బడ్జెట్ ఉంటే 70 కోట్ల రూపాయలు హీరో తీసుకుంటున్నాడు. ఎవడి కోసం ఇదంతా? పోనీ ఎంత ఖర్చు పెట్టారని పక్కన పెట్టండి. ఇక్కడ టికెట్ రేట్లు ఎట్లున్నాయి? 500, 1000, 1500, 2000, 3000 ఇష్టానుసారం జీవోలు ఇచ్చేసి దోచుకుంటున్న క్రమంలో మరి పేదవాడు సినిమా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఐబొమ్మ రవి ఏం చేస్తూ ఉన్నాడు? పేదోడికి సినిమా అందిస్తూ ఉన్నాడు. ఈ మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీతో పోలేదు కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఆ వినోదాన్ని ఆస్వాదించే విధంగా ఉచితంగా మా ఇంటి దగ్గరికి వినోదాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ పేరుతో సపోర్ట్ రవి, సపోర్ట్ ఐబొమ్మ రవి ఇట్లా ట్రెండింగ్లో ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ రకంగా ట్రెండింగ్లో ఉండడం కానీ, పబ్లిక్ సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ రియాక్షన్ ఉండడం కానీ. ఇదంతా పేదోడి కోసమే రవి చేశాడు, మేము దానికి అలవాటు పడ్డామని చెప్పి. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే గతంలో ఛాలెంజ్ చేసినటువంటి రవి మరి ఎట్లా ఇంత ఈజీగా దొరికిపోయాడు? సో ఏమన్నా బ్యాకప్ ప్లాన్ ఏమైనా ఉందా? ఐబొమ్మ ఆగేటువంటి పరిస్థితి ఉంటుందని మేము అనుకోము అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే పేదోడికి సినిమా దగ్గర చేసిన మా రవణ్యనే అరెస్ట్ చేస్తారా? తీవ్రవాదిని పట్టుకున్నట్లు ఆ బిల్డప్ ఏంటి? ఏమైనా తీవ్రవాదా? కాదు కదా. పేదోడి పాలిట దేవుడు కదా. మధ్యతరగతి కుటుంబాలకు వినోదాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి కదా.
ఐబొమ్మ వల్ల మీకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ మాకు మేలు జరిగింది. మీరు దోచుకుంటున్న ఆ దోచుకోవడాన్ని ఆపేసి ఒక రాబిన్హుడ్ స్టైల్లో మాకు పేదోళ్ళకు పెట్టాడు అని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. షాక్ అవుతూ ఉన్నారు అందరూ. ఏంటి ఈ ఇమేజ్, అది ఎప్పుడు కనపడలే, బయటికి ఎప్పుడు కనపడలే, ఫస్ట్ టైం కనిపించాడు. అరెస్ట్ చేసి మేమేదో సాధించామనుకున్న వాళ్ళకు ఒక షాక్ ఇచ్చే విధంగా పబ్లిక్ నుంచి రియాక్షన్ ఉంది ఇక్కడ. సో ఏదేమైనా కూడా పైరసీ అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి పైరసీ కంట్రోల్ కావాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు తప్పు పట్టారు కదా, పప్పులు బెల్లాలకు కిరాణా షాపులను కామెంట్ చేశారు కదా, గుర్తుంటుంది అందరికీ. సో అట్లా టికెట్ రేట్లు అనేటివి అందరికీ అందుబాటులో ఉంటే ఈ పైరసీ అనేటువంటిది ఉండదు. పబ్లిక్ కూడా అదే చెప్తా ఉన్నారు. మీరు పబ్లిక్ అందుబాటులో టికెట్ రేట్లు ఉంచితే మేము పైరసీ ఐబొమ్మలో మేమెందుకు చూస్తాం సినిమా అని చెప్పి పబ్లిక్ చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అదే రకంగా రేట్లు పెడితే ఇట్లా ఐబొమ్మ లాంటి రవి వాళ్ళను, ఐబొమ్మ లాంటి సైట్లను మేము ఆదరిస్తాం, చూస్తాం. మాకు డబ్బు మిగిలేదే కావాలి, మాకు కష్టాన్ని దోచుకోకుండా ఉండేదే కావాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. సో ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ కానీ ప్రభుత్వాలు కానీ జీవోలు పెంచకుండా ఆ టికెట్ ధరలు తగ్గించి అందరికి అందుబాటులో ఉంచితే ఇలాంటివన్నీ ఉండవు. సో ఎనీవే ఏదైనా కూడా ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇక్కడ ఐటీ యాక్ట్ కానీ కాపీరైట్ యాక్ట్ కానీ కొన్ని సెక్షన్లు పెట్టడం జరిగింది. సో మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది ఏంటి ఎపిసోడ్ అని చూడాలి. ఈ అరెస్ట్కి సంబంధించి మరి బెయిల్ వస్తుందా, మరి వేరే దేశానికి పోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, ఇంకెంత దూరం అవుతుంది, దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఒక రవి అయినా, ఇట్లా అనేక విషయాలు తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కడితోనే వేరే దేశంలో ఉండి ఆపరేట్ చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు కదా. సో ఇంకా ఏమేమి తేలుతుందో చూడాలి. అండ్ అదేవిధంగా పోలీసులు అయితే 21,000 మూవీస్కి సంబంధించినటువంటి కాపీస్ హెచ్డి ప్రింట్లు మరి స్వాధీనం చేసుకున్నారు. 61 మిర్రర్ సైట్లు స్వాధీనం చేసుకున్నారు. అండ్ అదేవిధంగా 50 లక్షల యూజర్స్ డేటా ఉంటుంది కదా, దాన్ని కూడా వీళ్ళు తీసుకున్నారు. బెట్టింగ్లకు సంబంధించిన యాప్స్ కూడా మరి వీళ్ళు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే పైరసీ కింగ్ రవిని అరెస్ట్ చేశామని చెప్పి ఏదైతే పోలీసులు అనుకుంటున్నారో, మీరు పైరసీ కింగ్ అంటున్నారు, మేమైతే రియల్ హీరో అంటున్నాం అని చెప్పి పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనిపించడం లేదు. మా దేవుడు, మా హీరో, మా అన్న, ఇదే మనం చూస్తూ ఉన్నాం. సో మరి వీళ్ళందరూ భావిస్తున్నట్టుగా ఈ ఐబొమ్మ రవికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వెనక ఇంకా వేరే వాళ్ళు ఉండి ఉంటారనుకుంటున్నారా, లేకపోతే ఒక్కడే అనుకుంటున్నారా, ఇది ఇక్కడితో ఆగిపోతుందంటారా? మరి పబ్లిక్ ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఏదైతే చర్చ జరుగుతూ ఉందో మా దేవుడు అని చెప్పి, మీరు ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.